సత్య గారు చెప్పండి సార్. ఇదే పోస్టర్ డిజైన్ చేపిస్తున్నా, ఇంకా కన్ఫర్మే కదా మరి? కన్ఫర్మే సార్. రాత్రిలో ఏమొచ్చో 1 గంట దాకా మీ ఫ్రెండ్స్ సూపర్గా బాబోయ్, అలాంటి ఫ్రెండ్స్ తోటి తిరుగుతావు ఇటయ్యా బాబు. అదేంటండి, వాళ్ళు ఎవరో మాట్లాడితే నాకు మర్యాద తగ్గిస్తారు. ఏంటంటే బాబు దగ్గరుండి ఫోన్ చేసింది మీరు, నేను అలాంటి రికార్డులు ఏం పెట్టను. దానికి కొద్దిగా ఆత్మనంటే బాబు నాకు ఏంటి టార్చర్. ఏమండి, నేను ఒక్కటే మాట్లాడుతున్నా, జాన్ బాబు విషయం జాన్ బాబు గారు చూసుకుంటాడు, మీరు వదిలేయండి ఆ మాట చెప్పండి. నేను వదలండి. జాన్ బాబు గారు నాకంటే ఇష్టం అండి, నాకు గుంటుకాయండి ఆయన. ఏదో ఒక కాయలే కానీ సర్లే అయితే పాపం వాళ్ళు ఏదో చేస్తానంటున్నారు ఇవాళ, మరి రాత్రి ఇద్దరికే ఎట్లా అంటున్నారు మీరు? కానీ నీకేం పోయి కాలంరా నా మీద ఈ ప్లానింగ్లు పెట్టు. ఎందుకు పీకిందా మరి అది? అప్పుడు ఎందుకు రా నిమిషానికి మాట మాట్లాడతావు? ఇది చంపేస్తున్నావు లలిత్ కుమార్ నువ్వు అక్కడవి. నాకు ఈ టార్చర్. మరి ఒక్కటే మాట అడిగాను రా, అది నేను అడిగాను రా. ఆడి పని ఆడు చేసుకుంటాడు, నీ పని నువ్వు చేసుకోరా అని అడిగాను. నేను వీళ్ళందరికీ సాయం చేయడానికి ఉన్నాను రా బాబు నేను. అవునా? అయితే మా వాళ్ళు అందరికీ టార్చర్ పెట్టనికే ఉన్నారు, మరి ఏం చేస్తాం చెప్పు? నీకేం కాపువా ఇది? నేను ఆపేదేం చెప్పు? ఇద్దరు చేస్తే ఇట్టుంది, ఒక 20 మంది చేస్తే ఏమైతే చెప్పు? నీకు అలాంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్ ఎట్లేదు. చక్కగా మంచి ఏదో పేరు ఏదో సాధించుకోగాని ఇలాంటివి వద్దు. నా మాట నా మాటిను. నీకు కూడా జాన్ బాబు లాంటి వాళ్ళతో స్నేహం వద్దు. జాన్ బాబు పని చేసుకుంటాడు, నా మాటిను. అరే బాబు, జాన్ బాబు తాగుతాడా తిరుగుతాడా నీ ఫ్రెండ్స్ లాగా? ఆయన ఏమి చెయ్యడు రా బాబు. నీట్ గా చక్కగా మాట్లాడతాడు, 10 మందికి సాయం చేస్తాడు. అంతేనా? తాగితేనో తిరిగితేనో తిడితేనో మనుషులు కాకుండా పోతారా? ఫ్రెండ్స్ ఏంటి, ఆ వాయిస్లు ఏంటి, ఆ మాటలు ఏంటి? ఉంటారు సార్. ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయి బాబు. కొద్ది సంస్కారవంతమైన మనిషిగా తయారవుతావు. నాకు సంస్కారం నేర్పు అంత లేదు కానీ సత్య గారు, ఇగో అవన్నీ కాదులే కానీ మనం రేపు డిబేట్ చేస్తున్నాము. చేసి తగలెట్టావా? అది పెట్టి తగలెట్టు. అదేదో చేస్తాలే కానీ ఏదో దినం చేస్తాను, నువ్వు కంగారు పడకు. కాదు అందరికీ దినం పెట్టేస్తావు. నీ దినం కూడా పెట్టేసే రోజులు దగ్గర పడిపోయాయి, నీకు తెలియదు. బాగానే ఏడుస్తున్నావు అని అర్థమవుతుంది. సరే ఇవాళ కూడా చూడు పాపం, ఇవాళ ఎన్ని కాల్స్ వస్తాయి నాకు తెలియదు మరి. ఒరే లలిత్, నీకేం పోయే కాలం రా దరిద్రుడా, ఇలాంటి ఫోన్ కాల్స్ చేస్తున్నా? ప్రశాంతంగా నిద్ర పట్టిందా ఇంటికి? ఎక్కడ పట్టింది రా? ఇలాగా నిద్ర పట్టేసరికి నువ్వు అక్కడ ఇప్పుడు 10 గంటలకు ఆ కోర్టు పరిగెట్టాలి. నా దరిద్రం వీళ్ళకి ఉంది నీ వల్ల. సర్లే ఇవాళ సాయంత్రం చూద్దరు కానీ ఎంతమంది ఫోన్ చేస్తారు నాకు తెలియదు. చేద్దాం లలిత్, ఖాళీగా ఉంటే ఏ రామకోటో ఏ చెవకోటో రాసుకోరా. రామకోట పుణ్యం వస్తుందంటావా? నీ ఛానల్లో నా నెంబర్ మాత్రం పెట్టకరా. నీ సతకాటు నమస్కారాలు. కాదు సతీ, నువ్వు ఒక్క మాట జాన్ బాబు గారి విషయంలో, నీ విషయంలో దూరం చెప్పు. ఆయన నా ఫ్రెండ్. మా ఇద్దరు విషయంలో దూరం చెప్పు. ఫ్రెండ్ అయితే నువ్వు వెళ్ళి ఆయనకి వదిలే. నా విషయంలో, మా ఇద్దరు విషయంలో నేను మధ్యలో రాను అని చెప్పు. నువ్వు చక్కగా రాత్రి పడుకున్నావురా, నాకు రాత్రి నిద్ర లేదురా. ఇవాళ నుంచి రోజు ఉండకుండా అయిపోద్ది. ఎందుకు ఒక మాట చెప్పేస్తే పోయేద్దిగా? నాకు ఏంట్రా బాబు ఈ బెదిరింపు కాల్ చేసి? బెదిరింపు కాల్ కాదు, జాన్ బాబు విషయంలో మాత్రం నేను కల్పించుకొని మీ ఇద్దరు మీరు సావండి అని చెప్పి తర్వాత కోర్టులకి నీ ఫ్రెండ్స్ వస్తే నా పూచి కాదు అబ్బాయి. ఎంతమందిని పిలుస్తావు? ఎన్ని రోజులు పిలుస్తావు? ఇద్దరు పిలుస్తావు, 10 మందిని పిలుస్తావు, 200 మంది చెప్తే నువ్వు అన్నిటికీ తెగించున్నావా? గుండెలు తీసిన బంట్లో తయారయ్యావా? బంట్లేదు బెంట్లేదు, నాకు అవన్నీ కాదు. నువ్వు ఒక మాట జాన్ బాబుకి నీకు మధ్యలో నేను దూరం, మీ ఇద్దరు తెలుసుకోండి అని చెప్పేసి నువ్వు జాన్ బాబు విషయంలో నేను మధ్యలో దూరితే నేను ఫేస్ చేయాల్సి ఉంటుంది. అది అర్థం కాల. జాన్ బాబు గురించి నువ్వు ఏదైనా తప్పుడు వీడియో కానీ ఏదైనా పెడితే నేను ఫేస్ చేస్తాను. అది కాదురా, అసలు జాన్ బాబుని నేను సంస్కారం తగ్గి ఎప్పుడు మాట్లాడుకోము. జాన్ బాబుకి నాకు మధ్య పిలిస్తే అరే ఒరే, నేను సత్య గారు అని పిలిచినప్పుడు నువ్వు అరే అన్నావు అంటూ నీకు ఏడ్చి చావలేదు అబ్బాయి. ఎన్నో ఈ దేశాన్ని బాగు చేయడం నా వల్ల కాదురా. నీ వల్ల ఏదైతే చెప్పు. నా వల్ల కాదు. నీ వల్ల ఏది కాదని నేను చెప్తానా? ఆ దేవుడు మాట వింటే బాగుపడతావు. నీకు ఏం పోయే కాలం ఉంది? చక్కగా క్రిస్టియన్ ఉండేవాడు, చక్కగా ఉండేవాడు. దరిద్రంలోకి వచ్చావు, దరిద్రం అంతా బురదలో ఉన్నావు. సతీ కెలకనని చెప్పు నన్ను. నిన్న కెలకడ ఈ పోరే ఉదయాన్నే ఫోన్ చేసి కెలికింది ఎవరు? కెలికింది అది కాదు, ఏదో కుశల ప్రశ్నలు వేసా. రాత్రి బాగా నిద్ర పట్టిందో తెలుసుకుందామని ఫోన్ చేశాను సతీ. ఒరే నాకు నిద్ర పట్టలేదని చెప్తున్నాను కదరా. తెలుగు ఒక్క రాత్రి నిద్ర పట్టకపోతేనే కోర్టు కింద కంగారు అయిపోతున్నావే. దరిద్రం అంతా యూట్యూబ్ లో పెట్టి తగలాడు కదా. ఇది మాత్రం పెడతా ఇప్పుడు మాట్లాడేది, ఎందుకంటే నువ్వు సమాధానం చెప్పట్లా. జాన్ బాబు గారికి నీకు జరిగేది నువ్వే తెలుసుకోండి. నేను పెడితే ఎవడైనా నవ్వుతాడు రా, నోటితో నవ్వడు. దేంతో నవ్వుతారు మరి? ఫ్యాన్ టిప్ నవ్వుతాడు. అదెట్టా? అదెట్టా దరిద్రం. నిన్న ఆ దరిద్రం ఆవిడ నాకు చూపించాడు ఫ్యాన్ టిప్. చూసావా? ఏట్రా ఇది అవుతున్నాయి రా దరిద్రం. నాకు ఏంట్రా ఈ రాత్రి ఆ దెయ్యాలతోటి అంటే దెయ్యాలు పెళ్ళాడే టైంలో వాళ్ళకి ఫోన్ చేస్తున్నారు. దెయ్యాలు పెళ్లి ముహూర్తాలు నువ్వే పెడుతున్నావు. నీ బాధ తెలిసినట్టుంది. బాగా పెట్టింది మీరే, భూత వైద్యులు రా బాబు. మీకు నమస్కారం. ఆడు మీసాలు ఏంటి, ఆడు మొఖాలు ఏంటి, పగల చూస్తే పగలే కల్లోకి వచ్చేస్తున్నారు వాళ్ళు. కాదు సతీ, ఎందుకు ఇవన్నీ మనకి చెప్పు. స్టిక్కర్ చేసావా ఇంతకీ? స్టిక్కర్ నేను చేపించి రేపు పెడతాలే. ముందు వాళ్ళ కాళ్ళు నేమ్ బోర్డు ఏం పెడుతున్నావు? అదేనే చెప్పు. నేమ్ బోర్డు ఏం పెడుతున్నావు?
నేను కూడా ఎవరైనా క్రైస్తవ్యంలోకి ఎందుకు మారాలి? బొబ్బిలి అది సత్య గారితో వెండిలో పెడితే మాత్రం నేను రాను బొబ్బిలి సత్య గారితో లలిత్ కుమార్ ముఖాముఖి. బొబ్బిలి సత్య కమెడియన్, బొబ్బిలి సత్య కామెడీ పర్సన్ అని ఏం పెట్టట్లా నేను, ఎందుకంటే జనాలకు ఆల్రెడీ తెలుసు కదా. కామెడీ పర్సన్ ఇవన్నీ ఏంట్రా? నేను కమెడియన్ లాగా ఉన్నానా నీకు? ఏంటో నాకేం అర్థం కావట్లేదు. ఇంకో సీరియస్ గా మాట్లాడితే దాన్ని కామెడీగా చూపిస్తున్నారు ఏంటి మీరు? ఓ నువ్వు సీరియస్ గా మాట్లాడుతున్నావా? కామన్ సెన్స్ మీకు ఉన్నదా? అసలు ఏడు చచ్చిందా కామన్ సెన్స్? ఎందుకు సత్య ఫ్రస్ట్రేట్ అవుతున్నావు? నోబెల్ ప్రొఫెషన్ లో ఉన్నవాడిని ఇలా ఈదులోకి లాగేస్తున్నావు. ఇంకా నోబెల్ ప్రైజ్ వచ్చిన నేను చెప్పలా, అది కూడా వస్తుంది నీ దయవల్ల. నా దయవల్ల రావాలి వచ్చిన నీకు. నీకు ఇంకా నిద్ర పట్టలేదురా? నువ్వు రాత్రి పడుకున్నావు చక్కగా. నేను పడుకున్నా, నేను మంచిగా నిద్రపోయా. నీ దరిద్రం. సరే కానీ ఏంటి మరి విశేషాలు ఇవాళ? ఒరే ఇలాంటివి ఆడియో రికార్డులు పెట్టకరా. ఇది ఒకటే పెడతా, ఇది ఒకటే పెడతా. ఒరే లలిత్ నా మాట వినరా? నా మాట నువ్వు ఒక మాట చెప్పు, ఇదిగో నేను జాన్ బాబుకి నీకు మధ్యలో దూరం అని చెప్పి కాల్ రికార్డ్ పెట్టను. ఏంటి లలిత్ ఎల్లరి చిన్నపిల్లలాగా? చిన్నపిల్లలేంటి? నేను చాలా మెచ్యూర్ గా అడుగుతున్నాను ఇష్యూని సార్ట్అవుట్ చేసుకోవడానికి. నీకు జాన్ బాబుకి మధ్య ఇష్యూలో నేను దూరను అని చెప్పేసి ఒక మాట చెప్పేసి నేను ఎందుకు నువ్వు అంత టార్గెట్ పెట్టేసావు? నాకు అర్థం కావట్లేదు. ఆయనకి నాకు మధ్య ఓ సంస్కారవంతమైన సోప్ ఉంది. ఆ సోపులతో మేమేదో సామరస్యపూర్వకంగా ఒక విషయం నువ్వు ఒక్కసారి జాన్ బాబు గారిని నువ్వు పర్సనల్ గా కలిస్తాను మంచితనం ఏంటో నీకు అర్థం అవుతుంది. సరే కలిసినప్పుడు కలుస్తానేమో, మంచిది. కలిసినప్పుడు కలుస్తానేమో. భారతీయులు మనం భారతదేశంలో ఉన్నాం. లేదు మనం భారతదేశంలో ఉన్నది కానీ మనం భారతీయులం కాదు, మేము భారతీయులం. నేను బొబ్బులన్నీ భారతీయున్నారా? రాత్రిగా వైజాగ్ లో ఉంటున్నాను. ఈ పొద్దున నిమిషానికి బొబ్బులు రా, నీకు తెలుగులో చెప్పాలి. సొంత ఊరు చెప్పుకున్నప్పుడు సొంత పేరు చెప్పుకోవడానికి 20 కాఫీలు తాగాను రా, ఈ హీట్ తగ్గట్లేదురా. తలంటు స్నానం చేసుకోవాలరా నీ దరిద్రం. కాదు సొంత ఊరు బొబ్బిలు అని చెప్పుకుంటున్నావు, మరి సొంత పేరు అప్పలనాయుడు అని చెప్పుకోవచ్చుగా. అదేంటి చెప్పు? నాకు ఇచ్చిన బిరుదు సమాధాన సామ్రాట్. ఎవరు ఇచ్చారు బిరుదు? ఎలాంటి వాళ్ళు అయినా సరే డీల్ చేయగలరా నేను? మరి డీల్ చేయి, ఎందుకు ఆ ఫ్రస్ట్రేషన్ ఇప్పుడు? మరి వాళ్ళతో నేను అలా డీల్ చేయగలను, బూత్ బ్యాచ్ గలతోటి. ఇప్పుడే ఎలాంటి వాళ్ళతోనైనా డీల్ చేస్తానన్నావు. కొద్దిగా నాకు ఆత్మని చెప్పరాలి, కావాల్సింది ఏటో నేను ఇస్తాను. సింపుల్ ఒకటే మాట, జాన్ బాబు గారికి నాకు మధ్యలో నువ్వు దూరం అని చెప్పి. అది తప్ప ఇంకేదైనా అడగమని. నాకు అదొక్కటి చాలు. నేను అది ఇవ్వలేను, నేను ఆయనకి మాట ఇచ్చేసాను. ఆయనకి మాట ఇస్తానికి అవునులే బొంగు, నువ్వు అదొక ఇది ఎందుకులే ఇంకా ఇవన్నీ. కానీ యూట్యూబ్ లో హైదరాబాద్ వచ్చి కలిసి పర్సనల్ గా కలిసి కాకన్నా బాబు కలిసి నేను ఏం చెయ్యను. పర్సనల్ గా ఏంటి మీ ఎజెండా ఏంటో మాట్లాడి. నా ఎజెండా ఒకటే, సనాతన ధర్మాన్ని కాపాడటం, గర్భాప్తులు చేయటం, మత మార్పులు. మా ఎజెండా అదేరా బాబు, భారతీయులు కాపాడటం, పరలోకం పంపించడం, ఇది మా ఎజెండా. రాత్రి పరలోకం చూపించావా మా వాళ్ళ డబ్బుకి? రాత్రి చూసావా పరలోకం? నీకు ఎంత డైవర్స్ బ్యాచ్ ఉందని నాకు రాత్రి తెలిసిందిరా. అవునా? ఇంకా శాంతం చూడలేదు సత్య, అనుకున్నాను రా. ఇంకా శాంతం చూడలేదు సత్య నువ్వు. ఈ దరిద్రం ఏంట్రా బాబు, ఈ టార్చర్ ఏంట్రా బాబు నాకు. దొంగ ఏం మాడుతున్నావు? దీనికే టార్చర్ అంటే ఒక్క రోజుకి ఒక్క రాత్రికే. దొంగ అంటే కృష్ణుడు రా, నేను కాదురా. లేదు యేసు దొంగలా వచ్చును. యేసు దొంగలాగా వచ్చును. ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ ఏ టెన్స్ లో ఉంది? భూతకాలమా, భవిష్యత్ కాలమా, వర్తమాన కాలంలో? ఇగో ఆ భూతాలు వర్తాలు తర్వాత కానీ నువ్వు అడిగిన దానికి సమాధానం చెప్పు. నీకు అర్థం, నీకు నేను చెప్పే జ్ఞానం నీ బుర్రకి చిన్న దండితే చెంచాడు. మాట్లాడి సొల్లుకు మాత్రం జ్ఞానం అని పేరు పెట్టకే, నీకు దండం పెడతా. రికార్డు పెట్టక పెడతా, సమస్య లేదు. నువ్వు నాకు ఇచ్చిన వాటిస్తే నేను దూరం ఒక మాట చెప్తే పెట్టను. నువ్వు ఈ రికార్డు కానీ నువ్వు పెట్టినట్టయితే తర్వాత నా నుంచి వచ్చేది మాత్రం నువ్వు తక్కువలేదు అది. అవునా? అయితే పని చేద్దాం సతీ, చెప్పు. సవాల్ పెట్టేస్తున్నాను మరి కన్ఫర్మ్. అది నీకే దరిద్రం, నువ్వే దరిద్ర కొట్టుడు అయిపోతావు. అయితే ఓకే, నీకు ఇప్పుడు రాత్రి జరిగిందాన్ని ఓ 10 times రాసుకుని చూడు. రేపటి నుంచి చూస్తావు, రేపటి నుంచి రాత్రి కాడి నుంచి చూస్తావు. 10 times రాసుకోవడం ఏంటి? రాత్రి జరిగింది టార్చర్ అన్నావు కదా, ఆ టార్చర్ 10 times ఉంటే ఎట్టుండిద్దో రాసుకో. వాళ్ళు రాత్రి ఏదేదో చూపిస్తున్నారు, నువ్వు ఇంకా చాలా చూపిస్తారు సతీ, నువ్వు చూడాల్సింది చాలా ఉండిద్దే. యాంటికి చెప్పడానికి చౌదరి ఫ్యామిలీ సేవలోనే పుట్టావా? పొలం ఎందుకురా? పొలం నా పొలం వల్ల నాకు యాంటీగా చేసి పడేస్తున్నా. అరే నీకు అవన్నీ ఎందుకు గనురే? నేను అడిగిన దానికి సమాధానం చెప్పరా? ఒరే ఆ చేపలు పట్టుకున్న వాళ్ళగా భాష ఏంట్రా బాబు? చేపలు పట్టుకునే వాళ్ళు అవమానించక, ఎప్పుడు అట్లా కులాల పేర్లు చెప్పేసి ఎవరు వృత్తి వాళ్ళకు ఉంటుంది. ఎందుకు సార్ అట్లా మాట్లాడుతావు? నేను ఒకటి విను, కులాలను అవమానించట్లేదు, వాళ్ళని నువ్వు అవమానించుకొని అంటున్నాను. నీకు భాష అర్థం కాదు, జ్ఞానం కోల్పోయావు, విచక్షణ జ్ఞానం అంటూ లేదు. లౌక్యం అయితే తెలుసు కానీ విచక్షణ జ్ఞానం లేదు. విచక్షణ కోల్పోలేదు కాబట్టి రాత్రి 3 వరకే. మీరు మ్యాటర్ ఫినిష్ చేసి ఫోన్ పెట్టు, ఎందుకంటే నేను ఎవరితో ఓడిపోను. నేను ఎప్పుడు ఫోన్ పెట్టను అప్లోడ్ పెట్టి వరకు. అవునా? బిరుగు ఉంది. అయితే లైన్ లో ఎంతసేపు మాట్లాడు, తన నష్టం ఉంది.
నీకు అంత ఓపిక ఉందేమో నాకు లేదురా. ఆ లోపుకి లేకపోతే నువ్వే కట్ చేసా, నేనైతే కట్ చేయను. మరి రాత్రి 30 సార్లు కట్ చేసావు, గుర్తులేదా? నా కాలు 30 సార్లు కట్ చేసావు, మా వాళ్ళ కాళ్ళు 300 సార్లు కట్ చేసావు. చరిత్రలో లేదురా, చరిత్రలో లేదు. అట్లాగే ఉంటే ఒకరోజు మధురమైన ఒకళ్ళ కాలు బ్లాక్ లో పెట్టడం కానీ, ఒకళ్ళ కాలు కట్ చేయడం కానీ చరిత్రలో లేదు. నా దగ్గర రాత్రి ఆ 30-40 కాల్ రికార్డింగ్స్ నా దగ్గరే ఉన్నాయి. అది మా వాళ్ళు పెట్టావా? వద్దులే అవన్నీ ఎందుకు జనాలకి బోరు. బెజవాడ నుంచి వెళ్ళిపోయావా, ఉన్నావా అందులోనే? బెజవాడలోనే ఉన్నాను, వస్తా పెట్టి వెళ్ళిపోతాను గంటలో. నన్ను నా ఇష్టం, వెళ్ళాలనిపించలే ఉన్నా. ఒరే నువ్వు ఏం మాట్లాడుతున్నావు, నీకు అర్థం అవుతుందా? నీకు అర్థమైతే చాలు, నాకు అర్థం అవ్వకపోయినా పర్లే. పోనీ కానీ ఇలాంటి రికార్డులు పెట్టలేదు. ఇది ఒకటే పెడతా. అనవసరంగా నీకు ఆ రోజు ఫోన్ చేయడం పెద్ద హెడ్లైట్ అయిపోయింది. మరి ఎందుకు చేసావు? మేమిద్దరం ఏదో శాంతియుతంగా తెలుసుకుంటున్నావుగా, సంస్కారవంతమైన సోపు గారు. నేను మయం దూరింది ఎవరు, నువ్వా నేనా? సరిపోతుంది. ఎందుకే ఏంటి కోర్టులో ఎవరు ఇవ్వాలి, ఏం కేసులు ఉన్నాయి? ఏదో దరిద్రం ఉంది, అవన్నీ నేను చెప్పను. చెప్పవా? సర్లే, ఇంకేంటి టిఫిన్ ఏం చేసావు? మరి నా బతుక్కి టిఫిన్ ఒకటి చేసే టైం ఇస్తున్నారా మీరు? మరి 20 కాఫీలు తాగావు, టిఫిన్ చేయలేవా? భగవంతుడా, రాత్రి స్పెషల్ మీల్ తాగావా, బూమ్ బూమ్ తాగావా? స్టార్ట్ చేస్తారా వీళ్ళు, స్టార్ట్ చేస్తారా? మొదలైపోతే ఫోన్ వచ్చేస్తుంది, నీతో మాట్లాడుతుంది కానీ కొట్టేస్తున్నారా వీళ్ళు. మొక్కలు తగలయ్యా, వీళ్ళు బెండాలి కాకులకు పెట్ట, వీళ్ళు దరిద్రం తగలయ్యా, దరిద్రులారా ఆగండి రా. ఏం సత్తి ఫ్రస్ట్రేట్ అవుతున్నావు? ఏం ఫ్రస్ట్రేట్ రా, నా బాధలో నీకు ఉంటావు కదా. నిన్ను అసలు బీపీ 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 వచ్చేస్తాను. ఆ వెదవేమంటే గడ్డ పెరుగులతో నా ఇంట్లో పడి నేసాడు. దరిద్రుడికి ఏడు చూపించావు, ఆడు నీ దగ్గరకు వచ్చావు. నా తాలూకాలకి అందరికీ నీకు ఎలా తెలుస్తున్నాయి, అసలు నా వాడే నన్ను నీకు ఎలా తెలిసింది అని నెలగలాక్కోగలుగుతున్నాడు దరిద్రుడా. దాన్ని నెట్వర్క్ రా, నీ మాత్రం తగలేదు. ఆడేమో నెట్వర్క్ లేవని చెప్పాడు, చాలా మంది చెప్పు. నెట్వర్క్ అంటే ఏంటో చూపి, నెయ్యాలు కూడా చూస్తావు నైట్. లలిత్, నేను సాయంకాలం చెప్పింది విను, నేను సాయంకాలం 5 గంటలకు వస్తాను రా. విని చెప్పింది వినరా, స్నానం చేసుకుంటాను రా, ప్రార్థన చేసుకుంటాను రా. ఇంకా 6 గంటల నుంచి 10 గంటల దాకా క్లయింట్స్ ఉంటారు రా. నేను 10 గంటలకు పడుకొని ఉదయం 3:30 లేచిపోతాను రా. ఈ రోజు ఏంటో కానీ ఈ కేసు స్టడీ కూడా నేను చేయలేకపోయాను రా. ఈ రోజు ఎప్పుడు మొదలుకుంటావు? మా వాళ్ళు భజన చెప్పు. ఒక 6 రోజులు గ్యాప్ ఉంటాను. సమస్య లేదు, అక్కడ వారం ఇస్తారేంటి? ఏదో 2 గంటలు 4 గంటలు 5 గంటలు చెప్పు సమయం. ఒరే ప్రపంచంలో ఎంతమంది ఉన్నారు, నేను ఒక్కనే నీకు దొరికాను ఏంట్రా? ప్రపంచంలో ఎంతమంది ఉన్నారు, జాన్ బాబుకి నాకు మధ్యలో నువ్వు ఒక్కడే ఎందుకు దూరావు? మరి జాన్ బాబు గారు ఒక విషయం, జాన్ బాబు గారు నీకు ఎప్పుడైనా వ్యంగ్యంగా టైటిల్స్ కానీ ఏదైనా పెడితే నిజమే లలిత్, నువ్వు చెప్పింది. జాన్ బాబు గారికి నాకు మధ్యలో నేను కూడా ఎప్పుడు అట్ట దిగి పెట్టలేదు, పెట్టను కూడా. ఆయన సంస్కారం నాకు తెలుసు, నా సంస్కారం ఆయనకు తెలుసు, మేము తెలుసుకుంటాం. నువ్వు నేను దూరం అని చెప్పడానికి నీకు గుడ్డు నొప్పేంటి? దూరం అని అనడం ఏంట్రా బాబు? నేను ఆయన తరఫున వకాలత్ తీసుకున్నాను. ఎంత ఫీజు తీసుకున్నావు? గంటకు 10,000 ఆయనకు కూడా? వాళ్ళకి ఫ్రీ, నీకు కూడా ఫ్రీ లేదు. నేను ఫ్రీగా చెప్తాను, చేస్తాను. అట్టగే నేను కూడా ఫ్రీగా చెప్పిస్తాను. కానీ ఇంతకీ ఏ టైం నుంచి మొదలు తెచ్చమంటావు భజన? ఇది స్టార్ట్ చేస్తారు కదా ఇప్పుడు ఆపమంటే ఆపిస్తాను. తెలియదు, కోర్టుడో తెలియదు, ఎవడో తెలియదు. ఫోన్ ఎత్తేసరికి వచ్చి అబ్బా సంగీతం, గొప్ప సంగీతం ఇస్తున్నారు రా. సంగీతం ఏంటి? సినిమా కూడా చూపించారు కదా రాత్ర. అబ్బా కాసేపు పడుకుంటాను, నన్ను వదిలేదు. ఇవో అందుకే చెప్తున్నాను. సర్లే బాబు, ఎట్టగొట్ట టైం ఎప్పుడు మొదలెట్టుకుంటావు చెప్తా, భజన ఎప్పుడు మొదలెట్టా? మరి ఆ పోస్టర్ పెట్టు తగలాడు, పెట్టాను అంటే రేపు కదా పోస్టర్ రేపు చూసుకుందాం. కానీ ఇగో ఇవాళ నీకు చూపించే సినిమా కథ ఏందో చెప్పు. ఎప్పుడు మొదలెట్టుకుంటావు సినిమా? చూపిస్తావా? అది చూపించడానికి బూతులు రా, అది చూపిస్తుందా? నాకు చూపిస్తాను సతీ, చూడాల్సిందే. నువ్వు చూడాల్సింది చాలా రికార్డు పెట్టిస్తాను. నాకు నీ ఎదవేసాలు అన్ని నిన్ను ఎంట పెట్టేస్తాను రా, ఎంట పెట్టేస్తాను. సతీ బీపీ వస్తుందో? చూసారండి వీడు ఎలా విసిగిస్తున్నాడు, పెద్ద చిన్న ఏమి తారతమ్యం లేదు. వీడు పిచ్చి చేస్తలో వీడు హాస్పిటల్ తప్ప ఇంకే హాస్పిటల్ పనికిరాదు. తగలయ్యా బుర్ర తలన వస్తుందిరా, చెప్పు. ఇప్పుడే చూస్తున్నారా పెజలారా అన్నో, మళ్ళీ ఎంత తలన వస్తుందంటే ఫోన్ పెట్టు. నేను పెట్టను, అలాగ ఉండి మ్యూట్లో పెట్టేస్తా. మ్యూట్లో పెట్టేస్తే ఫోన్ పెట్టేసినట్టే. ఏంట్రా నాకు ఈ బాధ? ఫోన్ కట్ చేయి. నేను చెయ్యను రా. లైన్లో ఉండైతే మ్యూట్లో పెట్టి. మ్యూట్లో పెట్టినా ఫోన్ పెట్టేసినట్టే సత్తే, గుర్తుపెట్టుకో. నువ్వు నన్ను గెలుపుకుంటున్నావేమో. లైన్లో అట్టగా ఉండు, మరి గెలుపుకుంటున్నాను అనుకో, నాకేముంది. ఎస్ గెలుపుకుంటున్నా. ఛాన్స్ ఇస్తున్నాను, మారుతావా? నేను మారను సతీ.
ఇలాగే ఫోన్లు చూపిస్తుంటావా అందరి చేత? ఎవరు చేస్తారో నాకు తెలియదు సత్తి. ఒరే నీ పక్కన ఉన్న వెదవలు ఉన్నారే ముండా కొడుకులు, వాళ్ళు చేస్తున్నారా? ఏమో ఎవరికి వెదవ ఉన్నారు వెదవ. నేనైతే చేపించట్లా. ఒరే మీ ఇంటికి కంప్లైంట్ వెళ్తుంది, అనవసరంగా మీ పేరెంట్స్ కూడా చాలా ఇబ్బంది పడతావు. నారాయణ తెలుపుకుంటా. నా ఇంటికి ఎందుకు వెళ్ళిద్ది? నేను పెడతాను కంప్లైంట్. పెట్టుకో, చేతకానోడికి అదే చివరి పని చేసేది. నువ్వు యుద్ధాన్ని ఏడవలేవు కాబట్టి యుద్ధాన్ని ఏడవలేక ఆస్తి ఏమైనా నేను కొట్టేశానా ఏంటి చెప్పు? యుద్ధంలాగా ఏడవలేకపోతే చివరికి ఇట్లా మాటలు మాట్లాడతారు. ఒరే యుద్ధం యెహోవాదిరా, మరి మీది కాదైతే నాదేరా పాత్రధారిని. సరే కానీ ఏ కృష్ణ ఓ పార్థ ఈ ఎదలోని భయమైందయా. చూసావా, ఈ చేత కూడా కృష్ణుడి పాట పాటించాడు లలిత్ కుమార్ అంటే. చుట్టాలు అదే చుట్టరికమే చల్లది వద్దులే మాధవ. అంటే మొత్తానికి కృష్ణ కీర్తనలు కృష్ణ భజనలు పాటిస్తాడు. అది పార్థ కృష్ణుడు అన్నవాడు చూసావా, వాళ్ళ సొంత బ్లడ్ కి గొడవ పెట్టి చంపేశాడు. అది ఎలా దేవుడు అయ్యారా నాయన? ఇప్పుడు అంటాడు హే కృష్ణ ఓ పార్థ, హే కృష్ణ ఓ పార్థ పద పార్థ, పగవాళ్ళు మా వాళ్ళు చుట్టాలయా సమాన చుట్టరకమే ఫ్రస్ట్రేషన్లో బుర్ర మింగిందని అర్థమైంది. సరే కానీ ఇంకేంటి సత్తి, ఎప్పుడు మొదలెట్టేసుకుంటావు? ఇవాళ రాత్రికి సినిమా మధ్యాహ్నం మొదలెట్టేస్తావా రాత్రిగా? ఆల్రెడీ మొదలెట్టేశారండి. ఇప్పుడు ఆపేసమంటే కాసేపు టెంపరీగా బ్లాక్ ఇస్తారు. మొదలు ఎప్పుడు పెట్టమంటావు చెప్పు. వారం కాదు, కేసు మీద ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ వారం కాదు సత్తి, ఒక అరగంట లేకపోతే గంట 5 గంటలు సమయం చెప్పు. రోజులు సంవత్సరాలు ఎవరు. సరే కానీ నీకే బంపర్ ఆఫర్ ఇస్తున్నా, నువ్వు కోర్టుకెళ్ళి వచ్చిన కానీ నుంచి మొదలు పెడదాం. 5 6 కచేరీ పెడదాం. 9 గంటలకు పెట్టమని. 9 గంటలకు కుదరదు. 9 గంటలకు కుదరదు. 9 గంటలకు కుదరదు. 5 కచేరీ మొదలైద్ది, రెడీగా ఉండు. ఓకేనా? నీ గురించి నా స్విచ్ ఆఫ్ చేయడం నాకు 24 hours వద్దు. స్విచ్ ఆఫ్ చేస్తే రాత్రిలాగా అన్ని సినిమాలు చూసే అవకాశం మిస్ అవుతావు. అందరూ చూద్దు కానీ ఆ సినిమా చూపించారు, నా సినిమా వేరేగా ఉంటుంది. అట్టాగే చూపించు. సరేనా? ఓకే సత్తి, బాయ్.